తెలుగు సినీ సంగీతంపై మునుపటి తరం పెదవి విరుస్తుంది. పాటలోని పదాలేంటో వినిపించకుండా సౌండ్తో చుట్టేయడాన్ని తప్పుపడుతోంది. నేటి తరం ఆడియన్స్ మునుపటి శ్రావ్యతను మలయాళీల నుంచి తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందా? సినిమా సంగీతంలో కొత్త వరవడి వచ్చింది. పాత తరం మట్టి వాసనలు ఇప్పుడు రావడం లేదు. పాశ్చాత్య సంస్కృతిలో పడి ఒరిజినాలిటీని వదులుకుంటున్నాం. అసలు సాంగ్ ఏంటో అందులో పదాలేంటో తెలియటం లేదు. ఆ టైంలో సౌండ్ బావుందని ఇన్స్టెంట్ గా ఎగిరి గంతేస్తున్నాం. నేటి తరం ఆడియన్స్ ఓల్డ్ మ్యూజిక్ ను ఎక్కడా అవాయిడ్ చేయటం లేదు. ఆ మాటకొస్తే వచ్చిన దానికి ఉన్నంతలో ప్రయారిటీ ఇచ్చుకుంటూ పోతున్నారు. ఈ ప్రాసెస్ లో గతంలో మాదిరిగా గుర్తుంచుకునే పాటలను మిస్ అవుతున్నారు. వెస్ట్రన్ బీట్ మన మెలోడీస్ ని డామినేట్ చేస్తూ పోతోంది. నిజానికి తెలుగు సినిమా సంగీతంలో మునుపటి శ్రావ్యత టోటల్ గా మిస్ అయింది. మెమరబుల్ గా చెప్పుకునే బాణీలను పక్క భాషా సంగీత దర్శకులు మాత్రమే ఇస్తున్నారు. ఏడాదికి 1-2 సార్లు మాత్రమే మన వాళ్లు ఎంతో వ్యయప్రయాసలు పడి గుర్తుంచుకునే ఫ్లేవర్ ఒలకబోస్తున్నారు. నెంబర్ ఆఫ్ కమిట్మెంట్స్ ఆర్ఆర్లపై ఫుల్ ఫోకస్ తో మునుపటిలా బాణీలనివ్వడంలో మన వాళ్లు ఎక్కువగా ఫెయిల్ అవుతున్నట్టుగా చెప్పుకుంటున్నారు. పాటలోని సాహిత్యాన్ని బీట్స్ ఎందుకు డామినేట్ చేస్తున్నాయి? నేటి తరం మెజారిటీ ఆడియన్స్ కి మెలోడీ నచ్చదా? ఎక్కడం లేదా? లిరిక్ రైటర్స్ నొక్కి వక్కానించే పదబంధనలు ఎందుకు అల్లాల్సొస్తోంది? పాటకు పల్లవే ప్రాణమనేది అందులోని సాహిత్యానికి ప్రేక్షకుడు ఎక్కువగా కనెక్ట్ అయిన రోజుల్లో పుట్టుకొచ్చిన మాట. ఇప్పుడు పాటలోని పదాలే ఏంటో అర్థం కావడం లేదు. అలాంటి సందర్భంలో సాహిత్యం ప్రయారిటీ గురించి మాట్లాడుకునే పరిస్థితి మార్కెట్లో ఎక్కడుంది చెప్పండి? మెలోడీ పాటలను వినే స్థితిలో మన మెజారిటీ తెలుగు ఆడియన్స్ లేరేమో అనిపిస్తుంది. ఇన్స్టెంట్ గా పాట ప్రేక్షకుడిలోకి వెళ్లిపోవాలని హడావిడీ సాంగ్సే ఎక్కువగా చేసేస్తున్నారు. అవసరం అనుకుంటే ర్యాపోను దంచి కొడుతున్నారు. లేదంటే స్పీడ్ రైమింగ్ తో పాటను పూర్తి చేస్తున్నారు. ఈ ఫ్లోలో మన తెలుగు సంగీత దర్శకులు గుర్తుండిపోయే పాటలను బాగా తగ్గించారు. ఒప్పిన తరువాత తెలుగులో అంతగా గుర్తుంచుకునే పాటలు చాలా తక్కువే వచ్చాయి. లిరిక్ రైటర్స్ కు బాణీ ఇచ్చే టైంలోనే సౌండింగ్ ఉండేలా పదాలతోనే పాటలు రాయమని చెబుతుంటే వారు మాత్రం ఏం చేస్తారు చెప్పండి? షార్ట్ కటింగ్ తో లైన్స్ ను అల్లి పడేస్తున్నారు. ఇక్కడ తమకు నచ్చినట్టుగా కాకుండా దర్శకులు సంగీత దర్శకుల మాటలకు తగ్గట్టుగా పాటలు రాయాల్సొస్తోంది. దేవరా ఫియర్ సాంగ్ లో సాహితీ పలుకులు ఉన్నప్పటికీ అరవోడి ఆర్కెస్ట్రాలో అసలు లైన్స్ ఏంటో వినిపించకుండా పోయాయి. ఈ పాటను హుకుం సాంగ్ కు పోటీగా తెచ్చే ప్రయత్నంలో మన ఒరిజినాలిటీని పూర్తిగా వదిలేశారు. కొత్త ట్రెండ్ లో సిసలైన సంగీతం ఆశించడం అత్యాశ అవుతుందా? తమిళ వాసనలు తెలుగు సంగీతాన్ని ఏనాడో పట్టుకున్నాయి. అయినప్పటికీ మన స్వరాన్ని మనం వినిపిస్తూ వస్తున్నాం. కాకపోతే రాను రాను మన సోల్ మనకి అందకుండా పోతుందా? కొత్త ట్రెండ్ లో మంచి బీటున్న పాటల జోరులో సాహితీ పలుకులున్న పాటలు తెలుగు సంగీత దర్శకుల నుంచి అంతగా డెలివరీ కావడం లేదు. 80లు 90లలో ఇళయరాజా, కెవి మహదేవన్ లాంటి తమిళ సంగీత దర్శకులు తెలుగు సినిమాలపై తమ బాణీని చూపించినప్పటికీ తెలుగు సంగీత దర్శకులు మన ఒరిజినాలిటీని చూపిస్తూ వచ్చారు. 90ల నుంచి ఇప్పటి వరకు కీరవాణి, మణిశర్మ ఏదో రకంగా తమ శ్రావ్యతను అవకాశం వచ్చిన ప్రతిసారి చూపిస్తూనే ఉన్నారు. నిజానికి ప్రేక్షకుడు మెలోడీ పాటను లాంగ్ టైం గుర్తుంచుకుంటాడు. ఈ అవకాశాన్ని కమర్షియల్ సినిమాలు పట్టించుకోవడమే మానేశాయి. ఒకవేళ ఫోకస్ చేసిన స్పీడ్ మీద నడుస్తున్న సినిమా తాలూకు టెంపో ఎక్కడ శృతి తప్పుతుందోననే భయం వారిని అటువైపుగా అడుగులు వెయ్యనీయటం లేదు. థీమ్ సాంగ్స్ తో ప్రస్తుతానికి బొమ్మను లాగించేస్తున్నారు. ఉత్తరాది సినీ ప్రేక్షకులు ఇప్పటికీ మెలోడీ పాటలకే పట్టం కడుతున్నారు. అక్కడ టాప్ హీరోలంతా మెలోడీ సాంగ్ కోసం ఎదురు చూస్తారు. సినిమాను ప్రేక్షకులకు కనెక్ట్ చేసేది అదే అనే అభిప్రాయం వారికి ఇప్పటికీ ఉంది. దానికి విరుద్ధంగా తెలుగు సినీ సంగీతం ఉంది. దీంతో తెలుగు సినిమా తాలూకు సోల్ కనిపించకుండా పోతోంది. దేవిశ్రీ, తమన్లు ఎందుకు హడావిడి చేస్తూ ఉంటారు? స్లో సాంగ్ తో ఎక్స్పెరిమెంట్ చేసే ధైర్యం ఎందుకు చేయలేకపోతున్నారు? తెలుగు సినీ సంగీతాన్ని తంబీలు, మలయాళీలు, కన్నడ బ్యాచ్ సొంతం చేసుకునే వరకు ఈ ఇద్దరు ఏం చేయలేరా? తెలుగు టాప్ హీరోలంతా దేవిశ్రీ, తమన్లను తీసుకునేది ర్యాక్ మ్యూజిక్ కోసమే. అయితే వారు పొరపాటున మెలోడీ ఇస్తానన్నా తీసుకునే స్థితిలో హీరోలు లేరు. పాన్ ఇండియా సినిమా అయితే హిందీ ఆడియన్స్ ఉంటారనే లెక్కలతో అటువైపుగా ఓ సాంగ్ కు న్యాయం చేద్దామంటున్నారు. పుష్ప సిరీస్ విషయంలో సరిగ్గా జరిగింది అదే. తమన్ను అందరూ ఫాస్ట్ బీట్ కు కేర్ ఆఫ్ అంటారు. రణగొణ ధ్వనులతో బీట్ పెంచేస్తాడంటారు. నిజానికి తమన్ మెలోడీ సాంగ్స్ చేయటంలోనూ దెట్టే. కాకపోతే
అతన్ని సరిగ్గా వాడుకోవడంలో పరిశ్రమ ఫెయిల్ అవుతూ ఉంది. ప్రయోగాలతో మెలోడీ కొట్టిన పాటలపై విమర్శల జడి కురుస్తూ ఉండడంతో కొంతవరకు తగ్గుతూ వచ్చాడు. గుంటూరు కారంలో బేబీ సాంగ్ అలాంటిదే. ఎవరు అవునన్నా కాదన్నా తెలుగు ఆడియన్స్ ను శ్రావ్యమైన సంగీతంతో ముంచుతూ మన ఒరిజినాలిటీని బయటకు తీసుకొస్తున్న సంగీత దర్శకులు ఔటర్సే. మలయాళీ వహాబ్, సంతోష్ నారాయణన్, కన్నడ అజనీష్ లోక్నాథ్, తమిళ విశాల్ చంద్రశేఖర్లు మాత్రమే. వీరిచ్చే ఆల్బమ్స్ లో మెజారిటీ మెలోడీ టచ్ ఉంటుంది. థీమ్ ను ఓవైపు చూపిస్తూనే క్లాసికల్ కవరింగ్ సింప్లీ సూపర్బ్ గా చేస్తున్నారు. మన సెకండ్ గ్రేడ్ మ్యూజిక్ డైరెక్టర్స్ అయిన తెలుగు ఒరిజినాలిటీని ఇస్తున్నారా? మార్కెట్లో ఎంత కష్టపడినా భీమ్స్ సిసిరోలియో, సాయి కార్తిక్, శ్రీచరణ్ కి కష్టకాలమేనా? మన టాలెంట్ ని కాదని అవుట్ సైడర్స్ ని ఎంకరేజ్ చేస్తే ఏమైనా రియాలిటీ దొరుకుతుందా? తెలుగు పరిశ్రమలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ల స్థాయికి చేరకపోయినా కుర్ర హీరోలతో బెస్ట్ ఆల్బమ్స్ ఇస్తున్న వారు కొందరున్నారు. యూత్ ను అలరించే సాంగ్స్ వారు ఎన్ని చేసినా టాప్ హీరోలెవ్వరూ వారిని అంతగా ఆదరించడం లేదు. దీంతో ఎక్కడే టాలెంట్ అక్కడే అన్నట్టుగా వ్యవహారం మారిపోయింది. భీమ్స్ సిసిలియోతో పాటు సాయి కార్తిక్, శ్రీచరణ్ సాలిడ్ సౌండింగ్లు ఇస్తూనే మంచి మెలోడీ డ్రామాను పండిస్తున్నారు. అంతేందుకు కొన్ని సినిమాలను తమ వెనసొంపైన సంగీతంతోనే నడిపిస్తున్నారు. వీరి టాలెంట్ కు పరిశ్రమ ఎంతగా ఫిదా అవుతున్నా ప్రెస్టీజియస్ ఫిల్మ్స్ కు వచ్చేసరికి అన్ని ఈక్వేషన్స్ మారిపోతున్నాయి. ఇక్కడ మన దగ్గర అంతగా చెప్పుకునే మ్యూజిక్ పల్స్ లేదనే కారణం చెప్పి అవుటర్స్ ని తీసుకొస్తున్నాం. ఆ అవుటర్స్ అందరూ మనల్ని స్పెల్ బౌండ్ చేసే మ్యూజిక్ ఇవ్వకపోయినా ఉన్నంతలో కొంతకాలం పాటు గుర్తుంచుకునే పాటలనైతే డెలివరీ చేయగలుగుతున్నారు. పాటను అర్థమయ్యేలా డెలివరీ చేయడంలో లేని ఆసక్తి వెస్ట్రన్ మిక్సింగ్ పై ఎందుకు పెరుగుతుంది? బాలీవుడ్ లో నడుస్తున్న మెలోడీ డామినేషన్ సౌత్ లో తెలుగు వరకు ఎందుకు కనిపించడం లేదు? పాటలను అర్థమయ్యేలా చెయ్యాలి అంటే బాణీ సూటిగా ప్రేక్షకుడికి చేరువయ్యేలా ఉండాలి. ఈ విషయంలో పాత తరం ఉన్నంత ఇదిగా నేటి తరం లేదు. అందుకే ఆ గ్యాప్ రాకూడదనే కీరవాణిని ఇటు టాలీవుడ్, ఇళయరాజాను అటు కోలీవుడ్ ఇప్పట్లో వదులుకోవడానికి ఇష్టపడటం లేదు. 10 కాలాల పాటు గుర్తుంచుకునే పాటలు ఇప్పుడెక్కడున్నాయి? ఆ మాటకొస్తే ఇన్స్టంట్ కిక్ గా పాట ఉంటే చాలనుకుంటున్నారు. పాటల కోసం 50 రోజులు 100 రోజులు బొమ్మనాడించే పరిస్థితి మార్కెట్లో లేదు. ఏం చేసినా వారం 10 రోజుల సినిమానే కావడంతో పాట ప్రేక్షకుణ్ణి ఆ టైం వరకు బీట్ తో పట్టుకుంటుందా లేదా అని మాత్రమే చూస్తున్నారు. ఇక్కడ శాస్త్రీయ సంగీతంలోనూ వెస్ట్రన్ టచ్ ని కోరుకునేవారు పెరిగిపోవడంతో నేటి తరంకు ఈ స్టైల్ నడిచిపోతోంది. మెలోడీకి పట్టం కట్టడంలో బాలీవుడ్ ఆడియన్స్ ఇస్తున్న ప్రయారిటీ మన వాళ్ళు ఇవ్వలేకపోతున్నారు. ఫైనల్ గా ఇక్కడ లిరిక్స్ అర్థం కావడం లేదని, ఒకప్పటిలా పాటలను లూప్ వేసుకుని వినలేకపోతున్నామని ఎవ్వరూ అనలేకపోతున్నారు. ఎందుకంటే ఇప్పటి తరం ఆడియన్స్ కు థీమ్ సాంగ్ కావాలి. అలాగే RR తో సినిమా కథనాన్ని సీన్స్ లో చూపించగలగాలి. ఇక్కడ రికార్డింగ్ లోనే సంగీత దర్శకులు చిక్కి శల్యమైపోతున్నారనే కామెంట్ ఒకటి ఉంది. ఎంతటి అఫర్ట్స్ ముందున్నప్పుడు ఫుల్ అఫర్ట్స్ ట్యూన్స్ విషయంలో పెట్టలేకపోతున్నారట.